ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే, ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి, అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. ఆ చురకుల్ని తీసుకొచ్చాడు. తను కేశఖండనం చేయించుకోకుండా, అది రాముడి ప్రేమ అంటే, ముందు తమ్ముళ్ళని చేయించుకోమన్నాడు. నేను చేయించుకుని ఇంకా మీరు అలా కనపడుతుంటేనే చూడలేనన్నాడు. ముందు తమ్ముళ్ళకి చేయించి తను చేసుకున్నాడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు. మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు ఇద్దరు పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచారట వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి వానరులు ఏడ్చారు, రెండవది విభీషణుడు ఏడ్చాడు. ఎందుకని? ఆ విభీషణుడికి ఇద్దరు అన్నలు. ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు. ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. పుట్టింది 3, మిగిలింది ఒక్కడు, ఇద్దరు లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యను అలా ప్రేమిస్తుంటే, నలుగురన్నదమ్ములు కలిసి నడుస్తుంటే, ఏమిటో బతికున్నన్నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయారు. ఇప్పుడేది? అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు. చెబితే విన్నాడా? వినలేదు. ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఇచ్చాడు. ఇక మిగిలినది వానరులు ఇచ్చారు. వాళ్ళెందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. రావణుణ్ణి కూడా తాక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు వద్దు అన్నయ్య, అన్నయ్య నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య, నువ్వు చచ్చిపోయావు అనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమో అని గుహకి రాయి అడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య నీ యందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ భృత్యుళ్ళ సేవిస్తానన్నాడు. వినలేదు. వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు సుగ్రీవుణ్ణి. ఆయన భార్యని తన భార్యగా అనుభవించాడు తమ్ముడు బ్రతికుండగా. ఎంత ఏడుస్తూ తిరిగాడు. రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు. తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరణ, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా, తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పచెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడు మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.